అప్పట్లో యుద్ధానికి వాడేటి అనమాట. పాత కాలపు గన్లు అప్పట్లో, ఆ కాలంలో వాడే గన్లు, ఆల్ ఫిరంగులు, చిన్న చిన్న ఫిరంగులు అన్నమాట. యుద్ధంలో పూరిస్తారు కదా శంఖం అంటే, అప్పట్లో యుద్ధంలో వాడేటి ఇవన్నీ. వాళ్ళ డ్రెస్ కోట్ యుద్ధానికి పోయేటప్పుడు. చూడండి కొండలు, ఇదంతా కోట అనమాట. మొత్తం కోట, ఇదంతా కోట. చూడండి పెద్ద పెద్ద గోడలు అంతా. ఇగో కనపడుతుంది కదా ఈ కోట. కోటలోకి వెళ్తున్నాను అనమాట. దగ్గర దగ్గర ఈరోజు నేను ఒక ట్యాక్సీ అంటే ఒక కారు మాట్లాడుకున్నాను అనమాట. కార్కి 10,000, 10,000 ఒక డే మొత్తం నాతో ఉండేదానికి, మొత్తం చూపించేదానికి మస్కట్ అంతా. కార్ బాడీకి 10,000. ఇంకా టెంపుల్లో ఇదిగో చూడండి గైస్, కోటలోకి ఎంటర్ అవుతున్నాను అనమాట. చూడండి ఎంత పెద్ద కోట. కోటలోకి ఎంటర్ అవుతున్నాను. మిరాని ఫోర్ట్, మిరాని ఫోర్ట్. చూడండి గైస్, ఇది మొత్తం మ్యాప్ అనమాట. కోట ఫోర్ట్ అనమాట. ఇది ఫోర్ట్ 1588లో కట్టినారంటే దీన్ని, ఈ ఫోర్ట్ని. చూడండి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ టోకన్ తీసుకోవాలి. చూడండి గైస్, ఈ ఫోర్ట్ మొత్తం తిరిగేదానికి 6 రియల్ అనమాట. ఈ 6 రియల్ అంటే ఇండియన్ రూపీస్లో ఎంత అయిందో నీకు డిస్ప్లేలో చూపిస్తాను. చూడండి టికెట్, ఎంట్రీ పాస్ అనమాట. ఈ ఫోర్ట్ మొత్తం తిరిగి చూసేదానికి 6 రియల్ ఒక మనిషికి. కొండను మొత్తం చెక్కి బిల్డింగ్ కట్టేసినట్టు. సో లిఫ్ట్ అనమాట కోటలోనే లిఫ్ట్ కట్టినారు ఇల్లు. మాకు వెనకంటే ఒక టూర్ గైడ్ అనమాట, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. టూర్ గైడ్. సెకండ్ ఫ్లోరు. చూడండి గైస్, వీటి నుంచి మొత్తం కనపడుతుంది. చూడండి ఎంత బాగుంది. కూజాలన్నమాట. చెత్తల కుండీలు మాదిరిగా వాడుతున్నారు. చూడండి స్టెప్స్, నడుచుకుంటూ రావచ్చు, లిఫ్ట్లో కూడా రావచ్చు. ఇంత ఫోర్ట్ అనమాట. కొండలోనే వీళ్ళు కొండను చెక్కి ఫోర్ట్ కట్టి, ఫోర్ట్ తర్వాత ఏం చేసినారంటే ఈ ఫోర్ట్లోనే లిఫ్ట్లు పెట్టినారు వీళ్ళు. చూడండి ఇదిగో లిఫ్ట్ పైకి పోయేదానికి. మొత్తం చూడండి ఎట్లుంది. చూడండి రూమ్లు ఎంత బాగున్నాయో. చూడండి గైస్, ఇది ఒక రూమ్ అనమాట. అంటే ఇప్పుడు రౌండ్గా కనపడతాయి కదా రూము. చూడండి, చూద్దాం. చూడండి గైస్, కిటికీ అనమాట. పురాతనమైన కిటికీలు. వ్యూ చూడండి, నేను చూపిస్తాను ఒకసారి. వ్యూ ఎట్లుందంటే సూపర్గా ఉంది. చూడండి గైస్, వ్యూ ఏముంది, సూపర్గా ఉంది కదా. వీళ్ళు గోల్ని చూడండి, రాళ్ళు, మట్టి, బుడద మట్టి అనుకుంటాను మోస్ట్లీ. ఎంత గట్టిగా ఉన్నది చూడండి. మట్టి రాళ్ళు వేసి కట్టినారు మొత్తం. ఫోర్ట్ని మొత్తం చూడండి ఎంత బాగా డిజైన్ చేసినారు. చూడండి మట్టి ఏదో పౌడర్ లాగా ఉంది గాయస్. మట్టి ఆ కాలంలో
తలుపులు చూడండి. గుడ్డలు ట్రెడిషనల్ గుడ్డలు అనుకుంటాను. ఫ్యాను, డోర్లు చూడండి ఎంత బాగున్నాయి. అంత చెక్క ఎంత బరువు ఉన్నదో. See guys, కత్తి. Can I touch it? No problem. Oh, fixed. కత్తి చూడండి గైస్. ఒకప్పుడు కత్తి, వీళ్ళు వాడే కత్తులు అన్నమాట. కత్తులు. ఇది టోపీనా? టోపీలా ఉంది. కత్తులు, రంగులు చూడండి. ఇక్కడ నుంచి గురి పెట్టేవాళ్ళు. చూసినారా? ఇక్కడ గివ్విని బయట పెట్టి ఫిరంగులు కాల్చేయాలి. అట్లా వీళ్ళు చూడండి, అప్పుడు యుద్ధంలో వీళ్ళు వాడేటి చూడండి. బాణాలు, విల్లు, బాణాలు. ఇది చూడండి, ఈట. అది కూడా చూడండి. వీళ్ళు అప్పట్లో వేటాడే పద్ధతి అన్నమాట. ఫిరంగులు, పాత కాలపు గన్లు. అప్పట్లో ఆ కాలంలో వాడే గన్లు చూడండి ఎన్ని రకాల గన్లు ఉన్నాయో. అప్పుడు వీళ్ళు వాడే మస్కట్లో ఈ అరబ్బీ వాళ్ళు అంటే అప్పట్లో వెళ్ళినారు కదా, స్మాల్ ఫిరంగులు, చిన్న ఫిరంగులు అన్నమాట. వీళ్ళు శంఖం అంటారు కదా, మామూలుగా యుద్ధంలో పూరిస్తారు కదా శంఖం అంటే. శంఖము, ఇది కూడా ఒక శంఖం. ఇదే శంఖం యుద్ధానికి స్టార్ట్ చేసాడు అప్పట్లో, యుద్ధంలో వాడేటి ఇవన్నీ. డోళ్ళు, ఫిరంగులు చూడండి. ఇదిగో వీళ్ళు వాడే డ్రెస్ ఇక్కడ చూడండి. మొత్తం దాన్ని ఏమంటారు, కమ్మీలతో బాగా మేసేసినారు వాళ్ళు వాడేటి. వాళ్ళ డ్రెస్ కోట్ యుద్ధానికి పోయేటప్పుడు. ఇంకో గన్ చూడండి. అప్పట్లో యుద్ధానికి వాడేటి అన్నమాట. ఫస్ట్ అప్పట్లో యుద్ధం చేసేటప్పుడు అంటే మించు నాకు అంతగా హిస్టరీ తెలియదు అనమాట. ఫస్ట్లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇట్లా బాణాలు, బల్లాలు చూడండి ఇంత గట్టిగుండేది. బాగా షార్ప్గా ఉన్నాయి చూడండి గైస్, షార్ప్గా ఉన్నాయి. వీటితో యుద్ధం చేసేవాళ్ళు. ఫస్ట్ స్టార్టింగ్లో యుద్ధం చేసేవాళ్ళు. తర్వాత చూడండి అట్లా కత్తులతో ఇట్లా బాణాలతో, ఇల్లులతో యుద్ధం చేసేవాళ్ళు. ఫిరంగులతో తీసేవాళ్ళు అన్నమాట. తర్వాత గన్లు చూపిస్తారు చూడండి. గన్లతో వెనకాల ఉన్నటువంటి టైప్ ఆఫ్ ఎన్ని టైప్స్ ఉన్నాయో వీళ్ళు వాడే గన్లు అనమాట. అప్పట్లో యుద్ధానికి చూడండి. 1, 2, 3, 4 కనపడుతుందా? 4, 5, 6 గన్లు, 6, 7 రకాల గన్లు వీళ్ళు వాడేవాళ్ళు అప్పట్లో యుద్ధానికి. అన్నీ సింగిల్ రౌండ్ అంటే సింగిల్ రైఫిల్, మొత్తం అన్ని సింగిల్ రైఫిల్ మాత్రం. చూడండి గాయస్, కోట పైనుంచి వ్యూ. చూడండి
కోట పైనుంచి వ్యూ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి చూస్తే టార్గెట్ టెలిస్కోప్ అవుట్ ఆఫ్ సర్వీస్ చూడండి చూసేది. చూడండి వ్యూ ఎంత బాగుందో కోటపై నుంచి, వేరే లెవెల్, సూపర్గా ఉంది కదా. చూడండి ఇదంతా మొత్తం మినిస్ట్రీ, మస్కట్ మినిస్ట్రీ అంటే ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. ఇదంతా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అన్నమాట ఇదంతా. ఇది కోట, పురాతనమైన కోట. అంటే అప్పట్లో వీళ్ళు రాజు పరిపాలించే కోట అన్నమాట ఇది. చూడండి ఎంత బాగుంది వ్యూ. ఎండ చంపేస్తుంది. వెనకాల వచ్చేసి టెలిస్కోప్ ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం. అందుకేం కనపడడం లేదు. చూడండి చూడండి అంత కష్టపడి తీస్తున్నాను గాయస్. ఒక్కొక్క వీడియో చాలా కాస్ట్లీ వీడియోస్ ఇవి. దగ్గర ఒక్కొక్క వీడియోకి నేను ఇప్పుడు 20,000 30,000 ఖర్చు పెట్టి వీడియోస్ తీస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క చూడండి చెమట కారిపోతుంది. ఎండ చిన్నగా లేదంట, చంపేస్తుంది. ఇండియా బట్ ఆంధ్ర వాళ్ళ తెలుగు. बोल हिंदी मालूम असम से बंगाली में नहीं है, असम से कलाम उर्दू 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 न बराबर टस्टी बोल. ओके చూడండి గాయ్స్ అమ్మయ్య చేసి ఉంది. చెమటలు చంపేస్తున్నాయి మొత్తం తడిచిపోయినాయి. చూడండి ఎండ, ఇక్కడ ఎండ దగ్గర 45 degreesకి వస్తుందంట. కోటలోని కాఫీ షాపు. చూడండి గాయస్ మొత్తం వ్యూ పాయింట్ చూపిస్తాను. కోట పైన టాప్లో రెస్టారెంట్, కోటలోనే పైన. ఇక్కడికి లిఫ్ట్ ఈ రెస్టారెంట్లోకి. చూడండి లోపల రెస్టారెంట్, కోట లోపల రెస్టారెంట్ అన్నమాట. ఎంత బాగుందో. ఒక్కొక్క గోడ చూడండి ఎంత లావు ఉంది. నా గోడే నా లావు ఉంది చూడండి. మొత్తం సెంట్రల్ ఏసీలు అన్నమాట లోపల. నీళ్ళైతే ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. చూడండి ఎంత బ్లూగా ఉన్నాయి, ఎంత బాగున్నాయి. మొత్తం చాలా అంటే చాలా కష్టపడి తీస్తున్నాను గాయస్. నాకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. కానీ ఫస్ట్లో స్టార్టింగ్లో తట్టుకోగలిగితేనే, ఖర్చు పెట్టగలిగితేనే మనం సక్సెస్ అవుతామని బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరందరూ నన్ను నమ్ముతున్నాను.
దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాలంలో చూడండి చెస్ బోర్డు, ఆ కాలంలో చెస్ బోర్డు అనమాట. చదరంగం చూడండి, టీ పోసేదన్నమాట. ఆ కాలంలో వాడేవాళ్ళు టీ. ఇదేమంటారు, బౌల్, కూజ అనమాట. ఇందుకో అప్పట్లో మనం ఊరగాయలు అంటాం, అట్లాంటి దీంట్లో స్టోర్ చేసేవాళ్ళం. చూడండి అప్పట్లో పాతకాలంలో ట్రెడిషనల్ డ్రెస్ ఏమో మేబీ. చూడండి లిఫ్ట్లో వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారన్నమాట. చంపేస్తుంది అండి. చూడండి ఫోర్ట్ ఎలా ఉంటుంది, ఫోర్టు అన్నమాట. అప్పట్లో వీళ్ళు ఫిషింగ్కి ఇట్లా వెళ్ళేవాళ్ళు అనమాట. ఫిషింగ్ ఇక్కడి నుంచి షూటింగ్ పాయింట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట. అక్కడ కూజాలు సాంబ్రాన్ని వేసే అప్పట్లో సాంబ్రాన్ని వేసుకునే వాళ్ళు అనమాట. దీంట్లో కోట చూడండి, అంతా అయిపోయింది గాయస్. కోట మొత్తం తిరిగేసాను అనమాట. గైడ్కి కూడా ఒక రియల్ ఇచ్చినాను అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో 218 రూపాయలు ఒక రియల్ ఇచ్చినాను. ఎండ చంపేస్తుంది. కోట బయటకు వచ్చేసిన అనమాట. ఇది కోట, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది ఎంట్రన్స్ చూడండి.